ఎల్బీ నగర్ శాసనసభ నియోజకవర్గం అంటే నాకు చాలా ప్రత్యేకమైన అభిమానం. 2018 శాసనసభ నియోజకవర్గ ఎన్నికలలో అనుకోని పరిస్థితులలో రాజకీయ కుట్రలో భాగంగా కొడంగల్ శాసనసభ్యుడిగా ఓటమి చెంది చాలామంది రేవంత్ రెడ్డి రాజకీయ శకం ముగిసింది, ఇక మళ్ళీ ఏమీ కానివ్వము అని ఆనాడు చాలామంది కుట్రపూరితంగా నవ్వుకున్నారు. సరిగ్గా 4 నెలలు తిరిగే లోపల శ్రీమతి సోనియా గాంధీ గారు పార్లమెంట్ ఎన్నికలలో మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దించితే ఆనాడు 32 లక్షల ఓట్లున్న మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో 3000 పోలింగ్ బూతులు ఉండే. 3000 పోలింగ్ బూతులు కాదు కదా, సగం తిరగడానికి కూడా 5 సంవత్సరాలు సరిపోదు. అయినా ఆనాడు పార్టీ అవకాశం ఇచ్చి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు అండగా నిలబడి ఆనాటి ఎన్నికల బరిలో దించితే అప్పటి వరకు నాతో ఉన్నవాళ్ళు, అండగా నిలబడతామన్న వాళ్ళు, మీరు భుజాల మీద మోసి గెలిపించిన వాళ్ళు ఎన్నికలు ప్రకటించి అభ్యర్థిగా అవకాశం వస్తే నన్నే కాదు మిమ్మల్ని కూడా గుండెల మీద తన్ని పరాయోడి పంచన ఆనాడు చేరిండ్రు. పార్టీ జెండా మోసిండ్రు కదా అని ఆ ఎన్నికల్లో మీరు గెలిపిస్తే మిమ్మల్ని నట్టేట ముంచి నన్ను ఎట్లయినా ఎన్నికల్లో ఓడించాలని ఒకరు మంత్రి పదవికి, ఇంకొకరు కార్పొరేషన్ చైర్మన్ పదవికి మీ అభిమానాన్ని తాకట్టు పెట్టి ఆనాడు మనల్ని అందరినీ మోసం చేసింది. అయినా మీరిచ్చిన ధైర్యంతో మీరు అండగా నిలబడితే 2019 పార్లమెంట్ ఎన్నికల బరిలో ఆనాడు దిగితే ఈ ఎల్బీ నగర్ శాసనసభ నియోజకవర్గం 30,000 మెజారిటీ ఓట్లను అందించడం ద్వారా ప్రశ్నించే గొంతును నిలబెట్టాలి. తెలంగాణ 4 కోట్ల ప్రజల యొక్క సమస్యల్ని గల్లీ నుంచి ఢిల్లీ వరకు వినిపించే నినాదమై ఈ ప్రాంత ప్రజల యొక్క సమస్యల్ని లేవనెత్తుతాడని మీరు అభిమానం చూపించి మీరు గుండెల్లో పెట్టుకొని మీ భుజాల మీద మోస్తే మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా ఢిల్లీకి నేను బయలుదేరిన. స్వచ్ఛంగా, సహజంగా పోషకాలు నిండిన ఎస్ఆర్కే డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం.